ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆదివాసులు బతకాలి, బతకనేయండి. ఫస్ట్ మీరు ఏం చేయదు, అక్కడ వాళ్ళకి చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ పూర్తి అధికారం వాళ్ళది, మనది కాదు. మనం చెట్లు పెట్టుకుంటారా, కర్రలు తెప్పుకుంటారా, ఏం చేసుకుంటారు, సర్వాధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. 5th షెడ్యూల్ అమలు కావాలి. అమలైతే మనం బయట మనమెవరు వాడు పోవడానికి 5th షెడ్యూల్ ఉన్నట్టుగా తూచా తప్పకుండా అమలు చేసేటట్టు చేయాలి. దానికోసం మేము గాలిస్తే పౌర సమాజం రెడీగా ఉన్నది. మీరు వాళ్ళందరూ పేర్లు కూడా చెప్తాం, వాళ్ళందరూ జైలు పెట్టండి. రోహిత్ రెడ్డి అంటే జైలు పెట్టండి. మొన్న కొట్టిడు కేసీఆర్ మనిషి వాడు. పోలీసులు కూడా ఆఖరికి కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి వదిలిపెట్టమంటే కూడా కోర్టు వదిలిపెట్టాక తీసుకుంటే కబలించే పెద్ద పులి వాచికాభినయం పసిగట్టగల చెవులు నా బిడ్డ వెళ్తుంటే ఆయన పడితే అయ్యో అన్న ఎవరు ముసలాయన అని పులియ్యా బాబు, చేత కాని పులి దగ్గుతుందండి. ముసలోడు దగ్గర దగ్గుతుంది, పోతే తినేస్తుంది. అది కనిపెట్టగల చెవులు వాడికి. మనిషి వలె దగ్గి ఆకర్షించి అమాంతంగా కబలించే పెద్ద పులి వాచికాభినయం పసిగట్టగల చెవులు నా బిడ్డలవి. ముంతడు పాలు మట్టిలో చిమ్మి ఇంకిపోయేంతలో తాడి చెట్టెగబాకి ఒడిసిన కళ్ళులొట్టి కొని దిగిరా